రేణుకాస్వామి హత్య కేసులో పాపులర్ కన్నడ స్టార్ యాక్టర్ దర్శన్, అతడి స్నేహితురాలు నటి పవిత్ర గౌడ్తో పాటు 16 మందిని పోలీసులు అరెస్ట్ చేశారని తెలిసిందే. వీరంతా ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. కాగా ఈ కేసులో నిందితులపై ఛార్జ్ షీట్ దాఖలు చేసిన పోలీసులు 24వ అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఎదుట నివేదిక సమర్పించారు. పవిత్ర గౌడ్కు సంబంధించిన అసభ్యకర ఫోటోలు పంపించాడన్న ఆరోపణలో రేణుకాస్వామిని బెంగళూరుకు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిత్రదుర్గకు తీసుకెళ్లి దర్శన్ అండ్ టీం దారుణంగా హత్య చేసిందని తెలిసిందే. పవిత్ర గౌడ్కు అసభ్యకరమైన సందేశాలు పంపాడన్న కారణంతో రేణుకాస్వామిని దారుణంగా కొట్టి కరెంటు షాకులు ఇచ్చి పోస్ట్ మార్టం నివేదికలో వెల్లడైంది. శరీరంపై అనేక గాయాలను గుర్తించారు. ఇదిలా ఉంటే తాజాగా బాధితుడు రేణుకాస్వామి చొక్కా లేకుండా కనిపిస్తున్న స్టిల్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి, కలకలం రేపుతున్నాయి. రేణుకాస్వామి తనను క్షమించాలని వేడుకుంటుండగా దర్శన్ గ్యాంగ్ కనికరించకుండా దారుణంగా కొట్టి చంపినట్టుగా ఫోటోలు చూసిన నెటిజన్లు, జనాలు చర్చించుకుంటున్నారు. హత్య అనంతరం రేణుకాస్వామి మృతదేహాన్ని కామాక్షి పాల్వ పిఎస్ పరిధిలోని సుమనాహల్లి రోడ్ సైడ్ డంపులో పడేశారు. మృతదేహాన్ని చూసిన ఓ సెక్యూరిటీ గార్డ్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. రేణుకాస్వామి తల, ముఖం, డెడ్ బాడీపై గాయాలు గుర్తించారు. ఈ ఫోటోలు మొత్తం 3991 పేజీలతో ఉన్న ఛార్జ్ షీట్లో A1గా హీరోయిన్ పవిత్ర గౌడ్, A2గా హీరో దర్శన్ పేర్లు పేర్కొన్నారు. బెంగళూరు అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ చందన్ కుమార్ నేతృత్వంలో సిట్ ఛార్జ్ షీట్ను కోర్టులో ఫైల్ చేసింది. ఈ సందర్భంగా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నివేదికలను సైతం సిట్ ఛార్జ్ షీట్లో ప్రస్తావించింది. రేణుకాస్వామి కిడ్నాప్, హత్య కేసులో 3 ప్రత్యక్ష సాక్షులతో పాటు 231 మంది సాక్షులను విచారించినట్లు పోలీసులు పేర్కొన్నారు. 50 మందికి పైగా పోలీసులు, 8 మంది వైద్యులు, 97 మంది సాక్షుల పేర్లను సైతం ప్రస్తావించారు.